హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మేము మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం, మా ఇంటి దగ్గరలో ఉన్న మార్కెట్. సో బోనాలు కదా, సో అందుకని మేము కొన్ని సామాన్లు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. మా మమ్మీ అయితే ఇంకా చూసుకుంటుంది పువ్వులు ఎక్కడ తక్కువ రేటు ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలని అంతా వెతుక్కుంటూ వెళ్తుంది. నేను ఇంకా అమ్మ వెనకాల అయితే పోతున్నా. సో మా పాప చూడండి వీడియో తీయొద్దని చెప్తుంది. ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాం. ఇంకా ఇంకా పోతున్నాం మార్కెట్లో ఇంకా ఏమన్నా ఉన్నాయా అని. ఇంకా చూస్తే పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మామిడాకులు కూడా తీసుకున్నాం. ఇక్కడ మాకు మామిడి చెట్టు ఉన్నా కూడా మేము కోసేలోపే అన్నీ తుంచేసి తీసుకెళ్ళిపోయారు ఆకులన్నీ. చూడండి, ఇంకా అన్నీ మనకి దొరకందంటూ ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి మార్కెట్లో అయితే మాకు. ఇంకా అమ్మ అయితే గుమ్మడికాయ అయితే తీసుకుందాం, ఇంటికి పెట్టాలి కదా అంటే కేజీ 80 రూపీస్ అంట. సో ఇంకా మేము తక్కువ చేయండి అంటే లాస్ట్కి అయితే మాకు 120కి అయితే ఇచ్చారు ఒక గుమ్మడికాయ. ఇంకా అమ్మ అయితే బోనాలకు కావాల్సిన బోనానికి ఇంకా కుండ అయితే తీసుకుంది. ఇంకా మా పాప అయితే చూస్తుంది తీసుకుందామా అవన్నీ పలాగొట్టేద్దామా అని. ఇంకా మార్కెట్ నుంచి బయటకు వచ్చేసినాక ఇంకా ఒక డజన్నర బనానాస్ అయితే తీసుకున్నాము. డజన్ బనానా 80 రూపీస్ అయితే పడింది. సో ఇంటికి వచ్చేసినాక మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ అయితే ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టి ముగ్గుతో ఇలా అలంకరణ చేసిన. నాకు వచ్చి రాని ముగ్గులు అయితే వేసిన. ఇంకా అమ్మ అయితే బోనం అయితే రెడీ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బోనం అయితే. మేము ఒక బిందెతోని ఒక కుండతోని అయితే చేస్తున్నాము. బిందె అయితే నేను ఎత్తుకుంటాను, కుండ అయితే చెల్లి ఎత్తుకుంటుంది. ఇంకా దేవుడి దగ్గర అయితే బోనం పెట్టినాం. ప్లేట్లో కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ పెట్టి ఇట్లా బోనం అయితే అమ్మవారి బోనం అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. మేమైతే దేవుడి దగ్గర అయితే పెట్టినాం. ఇంకా అమ్మ అయితే ఒత్తులేసింది. ఇంకా చెల్లి అయితే ఇంకా బోనము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇంకా సాంబ్రాణి పొగ వేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసిందండి. ఇంకా మేము వెళ్ళడమే లేట్. ఇంకా అప్పటికి చాలా అంటే చాలా వర్షం అయితే వచ్చింది. సరిగ్గా మేము వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే ఆగిపోయింది. అదైతే దేవుడి దయ అంతా. ఇంకా అమ్మ అయితే మా కాళ్ళకి చెల్లి కాళ్ళకి అయితే పసుపు రాసింది. ఇంకా స్టార్ట్ అయ్యింది బోనం అయితే. మా హస్బెండ్ అయితే బోనం అయితే పెట్టేసిండు నెత్తి మీద. ఇంకా వెళ్ళడమే లేటు. మా ఇంటి దగ్గరలోనే అయితే అమ్మవారి గుడి ఉంది. సో మేము అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ బోనం అనేది సెకండ్ టైం నేను బోనం ఎత్తుకోవడం. ఇంకా అమ్మ నేనైతే ప్రదర్శనలు అయితే చేస్తున్నాము గుడి చుట్టూ. మీ ఇంట్లో మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. నాకైతే